దేవుణ్ణి మహింపరిచే 4 విధాల గురించి అడుగుతున్నాను నేను. మొట్టమొదటిది ఏంటి? థ్యాంక్ యూ. స్తుతి యాగం చేయవాడు దేవుని మహింపరుస్తున్నాడు. అంటే స్తుతి యాగం ద్వారా దేవుని మనం మహింపరుస్తాం. రెండవది, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచేతినని మన ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలో పలికినటువంటి మాటను బట్టి ఆయన చిత్తం నెరవేర్చడం ద్వారా ఆయన మహిమపరచగలము తప్ప మహిమ మహిమ అని పాడితే మహిమ అవ్వదు అని నేర్చుకున్నాం. మూడోది ఏం నేర్చుకున్నాం? కాదు, ఆ పాయింట్ వేరవుతుంది. మనల్ని ఆయన మొట్టమొదటిది ఏంటంటే ఆయనను మాత్రమే అన్ని విషయాలలో హెచ్చించుట ద్వారా, అదే సమయంలో మనల్ని మనము మరుగు చేసుకున్నట ద్వారా. మరుగు చేసుకోవడం వేరు, తగ్గించుకోవడం వేరు. సిమిలర్గా అనిపించవచ్చు, కానీ మరుగు చేసుకోవడం అంటే అసలు బయటికి ఎక్కువగా కనబడాలి, అందరి ముందు కనబడాలి, అందరికీ తెలియాలి, నేను ఫెమిలియర్ అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలి, అందరూ నన్ను గుర్తుపట్టాలి, సంఘంలో నేనంటే ఒక స్పెషల్గా ఉండాలి, నా ప్లేస్ ఒక స్పెషల్గా ఉండాలి. అలా కాదు, మనము దాచబడాలి, మరుగు చేయబడాలి, ఆయన ప్రత్యక్షపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకోలాగా మీకు చెప్పాలంటే, దీన మనసు ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు అనడానికి ఆ వ్యక్తిలో కనబడే లక్షణం ఇది. నాతో ఉన్నారా? దీన మనసు ఒక వ్యక్తికి ఉంది అని అంటే ఆ వ్యక్తిలో కనబడే లక్షణం ఏంటంటే, అన్నీ చేస్తాడు కానీ మరుగున ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పనులు తానే చేస్తాడు, కష్టపడతాడు. అది ఇంట్లోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా అన్నీ తానే ఉంటాడు. కానీ తాను ఎవరికి కనిపించాలని కోరుకోడు, అనుకోడు, ఆశించడు, ఇష్టపడడు. నా పేరు చెప్పలేదేంటే నన్ను అనుకోడు. ఇంత కష్టపడిన దైవజనుడు నన్ను గుర్తుపట్టట్లా. వచ్చి స్టైల్గా కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళు బాగానే పలకరిస్తాడు ఆయన, బాగానే పట్టించుకుంటాడు ఆయన. గొడ్డులా కష్టపడ్డాం కానీ మనల్ని పట్టించుకోడు పాస్టర్ గారు. ఆయనకి డబ్బున్నోళ్ళు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి అని అనుకునే దాష్టికపు నీచ నికృష్టమైన ఆలోచన రానే రాదు ఎవరికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, నాలుగోది ఏం నేర్చుకున్నాం? అప్పుడే మర్చిపోయారా నాయన, మీకు దానివల్ల బాబు. నాలుగోది ఏం నేర్చుకున్నాం? హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మిమ్మల్ని మహిమపరచుకోవడం కాదు, ఇతరుల్ని మహిమపరచడం కాదు. మహిమ ఇతరులకి ఇవ్వద్దు, మహిమ నీవు పొందొద్దు. కైసరుది కైసరుకే, దేవునిది దేవునికే. మహిమ ఆయనదని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి మహిమ ఆయనకి ఆరోపించాలి. ఇది మనం నేర్చుకున్నటువంటి 4 అంశాలు. 5వ విషయం చాలా జాగ్రత్తగా విందాం. నాకు చిత్రం అనిపించింది, దేవుడు తన మహిమను ఇందులో పెట్టాడా అని అనిపించింది. దయచేసి అటెన్షన్. దేవుడు తన మహిమను ఇందులో పెట్టాడేంటి అని అనిపించింది నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ మాట చదువుతున్నప్పుడు, ఆ మాట ప్రకటిస్తున్నప్పుడు మీకు అంత గొప్పగా, అంత లోతుగా ఇంతవరకు విన్న 4 సంగతులకి సమాన ఆ యొక్క స్టేజ్ స్థానం ఉండేలాగా మీకు అనిపించకపోవచ్చు. బట్ ఇట్ వాస్ వెరీ సర్ప్రైజ్ టు మీ. అది నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. ఎందుకు అంటే, హల్లెలూయా, మన సంబంధ బాంధవ్యాల మీద దేవుని మహిమ ఆధారపడి ఉందా అని అనిపించింది నాకు. ఆమేన్. మీకు అర్థం అవ్వాలంటే రోమపత్రిక 15వ అధ్యాయము 5, 6, 7 వచనాలు నేను చదువుతాను. అందులో ముఖ్యంగా 5, 7 వచనాలు చాలా ప్రాముఖ్యం. రోమపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. అందులో 5, 7 చాలా ప్రాముఖ్యం కాబట్టి వరుసలో ఉన్నాయి కాబట్టి 3 చదివేస్తాను. ఓకేనా? అందరికి వినబడుతుందని నేను చదువుతున్నాను. మీరు ఏకభావము గలవారై ఏకీగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము. హల్లెలూయా. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఏకభావము గలవారై ఏకీగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు
తండ్రియగు దేవుని మహిమపరుచు నిమిత్తం భలే రాశాడు. యేసుక్రీస్తు తండ్రియగు దేవుని, మన ప్రభువైన యేసుక్రీస్తు ఇలా నేను చెప్తాను చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు మహిమపరుచు నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. లేక ఇంకా అర్థమైన చదవాలంటే నా వైపు చూస్తారా? మన ప్రభువైన యేసుక్రీస్తు మన తండ్రి యగు దేవుడు మహిమపరచబడు నిమిత్తము మీరు ఏకభావము గలవారై ఏకీగ్రీవముగా, ఇప్పుడు 6వ వచనం చదువుతాను. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలవారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు 7వ వచనం ఎంత బాగుందంటే, కాబట్టి, సో దట్, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనిని ఒకడు చేర్చుకొనడి. వా వా వా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ, దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మహింపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఓ, వాట్ ఏ వండర్ఫుల్ వర్స్. మీలో ఎంతమందికి అర్థమైంది లేదు, ఎందుకన్నాను కదా, మిగతా 4 గంటలకు మీరు ఎగ్జైట్ అయినంతగా అవ్వలేరేమో, కానీ నాకైతే మాత్రం, నా మట్టుకైతే చాలా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. హల్లెలూయా. అరే, స్తుతియాగం చేయవాడు ఆయన మహింపరుస్తున్నాడు, వండర్ఫుల్, బాగుంది. ఆయన చిత్తం చేసేవాడు ఆయన మహింపరుస్తాడు, ఇది కూడా చాలా బాగుంది. దేవునిని మాత్రమే కనపరచాలని తను దాచుకోవాలనుకున్నవాడు దేవుని మహింపరుస్తున్నాడు, వండర్ఫుల్, చాలా బాగుంది. ఈ మట్టి ఘటములో తన మహిమైశ్వరు నుంచి ఈ మహిమ దేహము ద్వారా, లేకపోతే ఈ మట్టి దేహము ద్వారా దేవునిని మహిమపరచాలని దేవుడు కోరుకున్నాడు. అందుకు విరువు పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆహా, చాలా బాగుంది. వీటన్నిటికంటే చిత్రముగా అనిపిస్తున్నటువంటి చక్కని లేఖనము, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చదువుతాను. దేవునికి మహిమ కలుగునట్లు క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారమే మీరును ఒకనిని ఒకడు చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి వెర్స్ అర్థమైంది? సింపుల్గా దీన్ని వివరించి చెప్పాలి, లోతుగా దీన్ని వివరించి చెప్పాలన్నంత ఏం లేదు ఇక్కడ. ఈజీగా అర్థమైపోయే మాటని భక్తుడు మన మధ్య ఉంచుతున్నాడు. హల్లెలూయా. సో మీరు ఏకభావము గలవారై ఏకీగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరిచే నిమిత్తము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై. రైట్ బ్రదర్, నా వైపు చూస్తారా? హల్లెలూయా. ఏం కలవాలి? నేను వినాలనుకుంటున్నాను, అందరూ మాట్లాడితే వినాలనుకుంటున్నాను. చెయ్యిలు కలుస్తున్నాయి, కన్నులు కలుస్తున్నాయి, మాట కలుస్తుంది బయటికి, కానీ ఏమీ కలవట్లేదు. అంటే మాట కలవట్లేదు, లక్ష్యం, మనస్సు కలవట్లేదు. మనం ఏమనుకుంటున్నామంటే 2-3 ఎక్కడ ఉంటారు అక్కడ ఆయన ఉంటాడు అని. నో, 2-3 ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉండడండి. 2-3 ఆయన నామమున ఎక్కడ ఏకీభవిస్తే, అంటే ఏకభావంలోనికి వస్తే వారి మధ్యలో ఆయన ఉంటాడని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న పాట కదా. 2-3 నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ ప్లీజ్ సీరియస్గా తీసుకోండి. నేను అంత గట్టిగా చెప్పలేకపోవచ్చు, నాకు రాత్రి అంతా బాగలేదు, అలాగని బాగలేదని అస్తమానం చెప్పడం ఇష్టం లేదు. 2-3 నా నామమున ఎక్కడ ఏకీభవిస్తారో అంటే, ప్రజలారా గమనించండి, దైవజనమా గమనించండి, నా చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఏకీభవము దేవుని యొక్క కార్యానికి మూలమవుతుందంటే ఎంత ఆశ్చర్యం అది. ఆర్ యు ఫాలోయింగ్ మీ ఆర్ నాట్? మీరు నాతో ఉన్నారా లేదా? నా మాట తీవ్రత మీకు అర్థమవుతుందా లేదా? దేవుడు ఒకరి మధ్య ఒక దగ్గర ఉండాలి అంటే దానికి ఆధారం, దానికి ఆస్కారం, దానికి అవకాశము మనము ఏక మనస్సుతో కలిగి ఉండడం అనేది ఎంత ఆశ్చర్యం. అంటే దేవుని యొక్క అనేది, దేవుని యొక్క కదలిక అనేది, దేవుని యొక్క నడిపింపు అనేది, దేవుని యొక్క కార్యం అనేది మీ ఏక మనస్సు మీద ఆధారపడి ఉంది. అంటే మీరు ఏక మనసుతో కలిగి ఉండడము, ఏక భావముతో కలిగి ఉండడము, ఏకీభవించడం ఎంత అవసరం.
ఓహో, అరే దేవుని మందిరంలోకి రోగులు వస్తున్నారు, గుండె చెదిరిన వారు వస్తున్నారు, బాగోలేని వారు వస్తున్నారు. ఆహా, మేము నా సహోదరుడితో నా సహోదరితో నేను ఏక మనసు కలిగి ఉంటే, ఏక భావము కలిగి ఉంటే, ఏకాభిప్రాయం కలిగి ఉంటే, ఒకరితో ఒకరి చేతులు కాదు నా మనస్సు కలిస్తే అక్కడ దేవుడు ఉంటాడు అన్నది ఒక వాస్తవం అయితే, అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు అని మనము చదువుకున్న లేఖనముల అర్థం అవ్వడం ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమందికి నేను చెప్తున్న లోతు అర్థమైందో లేదు. మీ ఏక మనసు మీద, మీ ఏక అభిప్రాయం మీద, మీరు ఏకీభవించుట మీద దేవుని కార్యం ఆధారపడి ఉందమా అందం ఎంత ఆశ్చర్యమో. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భార్య భర్తలు ఏకీభవిస్తే, కుటుంబము ఏకీభవిస్తే, సంఘము ఏకీభవిస్తే, ఆహా, సహోదర ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి, హల్లెలూయా, ఆయన గడ్డము మీద నుంచి, చొక్కాల మీద నుంచి, హల్లెలూయా, అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉందన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. అక్కడ సమాధానం ఉందంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అక్కడ అభిషేకం ఉంటుంది అంటున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. కొంచెం డీటెయిల్గా దీన్ని మాట్లాడుకుందాం. ఆమేన్, హల్లెలూయా. అరే, మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? దేవుని మహిమపరచాలని కోరుకునే వారులారా, కన్నయ్య గారు దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నారా? బ్రదర్స్ దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నారా? సిస్టర్స్, అమ్మ దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నారా? దేవుని మహిమని పాడితే అవదు. కానీ 5వ విషయంగా దేవుడు మనకు నేర్పిస్తున్నవారు ఏంటంటే, ఆమేన్, హల్లెలూయా, మన ప్రభువైన యేసు క్రీస్తును, మన తండ్రి యగు దేవునిని మనము మహిమపరుచు నిమిత్తము ఏకభావము గలవారమై, ఓరి అందరలమ శిఖరల, ఏకభావము గలవారమై, మనస్సు కలిసిన వారమై, ఏకభావము కలిగిన వారమై, కుల మతాలను పక్కన పెట్టి, భేదాభిప్రాయాలు పక్కన పెట్టి, ఎదుటి వాళ్ళ వల్ల నీకు నష్టము కలిగింది, ఎదుటి వారి వల్ల నీకు కష్టము కలిగింది, ఎదుటి వారి వల్ల నీ గుండెకి నొప్పు కలిగింది, అనరాని మాట అన్నారు, వాడుకొని విడిచిపెట్టారు, రకరకాల బాధలు ఎన్నో, గాయాలెన్నో నీ మనసులో ఎన్ని ఉంటుండగా, నీ స్వ అభిప్రాయాన్ని పక్కన పెట్టి, నీ వ్యక్తిగత ఎమోషన్స్ని పక్కన పెట్టి, నీ స్వ అభిప్రాయాన్ని పక్కన పెట్టి, నీలో కలుగుతున్న భావోద్రేకాలు పక్కన పెట్టి, నీలో కలుగుతున్న కోపమును, ద్వేషమును, నన్ను ఎంత మాట అన్నారా, ఎంత చేస్తా, ఇలా చేశారని నీలో కలుగుతున్న ఆవేదన అంతటిని పక్కన పెట్టి, నా స్వ అభిప్రాయము కంటే నా దేవుని వాక్యము నాకు విలువైనది, నా ఇష్టము కంటే నా దేవుని వాక్యం విలువైనది, నా అభిప్రాయాల కంటే నా దేవుని వాక్యం విలువైనది, నా ఫీలింగ్స్ కంటే నా దేవుని వాక్యం విలువైనది, నా ఎమోషన్స్ కంటే కూడా నా దేవుని వాక్యం విలువైనది. నా ఎమోషన్స్ పక్కకు వెళ్ళాలి, దేవుని వాక్యము నన్ను ఏలుబడి చేయాలి, దేవుని వాక్యము నన్ను నిర్మించాలి, దేవుని వాక్యము నన్ను నిర్వహించాలి, దేవుని వాక్యము నన్ను నడిపించాలని ఆశించిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ పెయిన్ కరెక్టే బ్రదర్. ఐ నో వంచన చేస్తే ఎలా ఉంటుందో, నమ్మక ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో, అవసరాలకు వాడుకుంటే ఎలా ఉంటుందో, ఆ పెయిన్ నాకు తెలుసు. కానీ మన పెయిన్ కంటే, మన ఫీలింగ్స్ కంటే, నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతాను, మన ఫీలింగ్స్ని మనం ఆపరేట్ చేయడం మంచిదా, లేకపోతే మన ఫీలింగ్స్ ప్రకారం మనం ముందుకు వెళ్ళడం మంచిదా, దేవుని వాక్యం ప్రకారం ముందుకు వెళ్ళడం మంచిదా? సోదా, ఏం మాట్లాడవా? నీ కడుపులో ఉన్న బిడ్డ నువ్వేం మాట్లాడొద్దందా? హల్లెలూయా. హదస్స, ఏం మాట్లాడవా? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నారు? దేవుని సందులో విన్నారు. మీరు పలికే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. దేవుడు వింటున్నాడు అనే భయంతో ఈ మాట పలకమంటున్నాను. మన స్వాభిప్రాయం మనకు ముఖ్యమా, దేవుని వాక్యం ముఖ్యమా? హల్లెలూయా. అలా అయితే ఇలా చేద్దాం, మీరు అన్నదే వాస్తవం అయితే ఇలా చేద్దాం. మన ఎమోషన్స్ని, మన పెయిన్ని, మన ఫీలింగ్ని, మనం ఎదుర్కొన్న వంచనను, మనం ఎదుర్కొన్న మాటల్ని, చాలా కష్టంగా ఉన్నాయి, వాటిని తీసి పక్కన పెట్టేసి, నా ఎమోషన్స్ కాదు ప్రభువా, నీ వాక్యం నెరవేరాలి, నేను నిన్ను మహిమపరచాలంటే నా సహోదరునితో నేను మనస్సు కలిగిన దాననై ఉండాలి, నా సహోదరుడితో నేను మనస్సు కలిగిన వాడినై ఉండాలి, నా భర్తతో నేను మనస్సు కలిగిన దానై ఉండాలి, నా భార్యతో నేను మనస్సు కలిగిన వాడినై ఉండాలి, నా పిల్లలతో నేను మనస్సు కలిగిన దానై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.
గజ్జంతా పక్కన పెట్టేద్దాం, వేదనంతా పక్కన పెట్టేద్దాం, బాధ, పెయిన్, నొప్పి వల్ల కలిగినటువంటి సమస్తమైనటువంటి ఏమనాలంటే వాటిని కఠినమైనటువంటి ఫీలింగ్స్ అన్నిటిని పక్కన పెట్టేద్దాం. రిమూవ్ దెమ్ ఇఫ్ యూ వాంట్ టు గ్లోరిఫై గాడ్. మీరు దేవుని మహిమపరచాలని కోరుకుంటే, ఆర్ యు లిజనింగ్? మీరు దేవుని మహిమపరచాలని కోరుకుంటే ఈ ఒక్క మాట నాకు చాలా అనిపిస్తుంది. ఐఎమ్ క్రైయింగ్ ఇన్సైడ్ ఆఫ్ మై హార్ట్. There is so much of grieveness and pain in my heart. But I'm asking, I'm beseeching my Lord to help me to remove that pain. ఎందుకు అంటే నా ఎమోషన్స్ నాలో ఫలించాల్సిన అవసరం లేదు, దేవుని వాక్యం నాలో ఫలించాలి. నా ఎమోషన్స్ని పక్కన పెడితేనే, నా ఫీలింగ్స్ని పక్కన పెడితేనే నా సహోదరుని ఎడల, నా సహోదరి ఎడల నేను మనస్సు కలిగిన దాన్ని అవుతాను, మనస్సు కలిగిన వాడిని అవుతాను. నా వైపు సరి కూర్చోలరా, ఏ మోక్షిత్ నా వైపు. ఎంత ఈజీ అండి చేయి కలిపేసి ప్రేయర్ చెప్పడం, ఎంత ఈజీ అండి కళ్ళు కలిపేయడం, ఎంత ఈజీ అండి మాట కలిపేయడం. బట్ ఇక్కడ ఏమని రాశాడంటే దేవునికి మహిమ కలుగునట్లు, హల్లెలూయా. ఇక్కడ ఏమని రాశాడంటే క్రీస్తు మనల్ని చేర్చుకొనిన ప్రకారము మనమును కూడా ఒకరిని ఒకరము చేర్చుకు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎలా యాక్సెప్ట్ చేశాడో నీవు కూడా ఇతరులను అలాగే యాక్సెప్ట్ చేయగలగడం. నీవు మంచివాడు అని, లేకపోతే నా గురించి మాట్లాడతాను, నేను మంచివాడినని, నేను గొప్పవాడినని, నేను నీతి కలిగిన వాడినని, భక్తి కలిగిన వాడినని దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. దేవుడు నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నా దుర్నీతి నాలో ఉంటుండగానే, నా పాపం, నా అవిధేయత నాలో ఉంటుండగానే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేశాడు. నా కఠినత్వాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు, నా నీచపు స్వభావాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించాడు గనక నా ప్రతి లోపాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను మహింపరచాలనుకుంటున్నావా శామ్యూయల్ జాన్? నేను నిన్ను చేర్చుకుని ప్రకారమే నీవు ఇతరుల్ని చేర్చుకోగలిగితే నీవు నన్ను మహిమపరిచిన వాడు అవుతావు దైవజనుడా అని దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. సరిగ్గా వినాలి, విని చప్పట్లు కొట్టండి. సావిత్రమ్మ అర్థమవుతుందా ఎక్కడికి వెళ్తున్నావు? చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుడు నన్ను ఎలా చేర్చుకున్నాడు నాకు తెలుసు. మధు దేవుడు నిన్ను ఎలా చేర్చుకున్నాడు నీకు తెలుసు. మన పాస్ట్ లైఫ్ మాత్రమే కాదు, మన ప్రెజెంట్ లైఫ్. యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత కూడా, దేవుళ్ళు ఎదుగుతున్న తర్వాత కూడా మనం ఎంత నీచమైన పనులు చేసామో, మన తలంపులు కానీ, మన క్రియలు కానీ, మన శరీరం ద్వారా ఎలాంటి రోత నిత్య నికృష్టమైన పనులు చేసామో మనకు తెలుసు. అయినా ఆయన నిన్ను యాక్సెప్ట్ చేశాడు. ఎంత విచిత్రం అంటే మీలో కొంతమంది, మనలో కొంతమంది, మనం ఎంత తప్పు చేసినా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మనం యాక్సెప్ట్ చేయం. అవునా? వాళ్ళని వెళ్ళగొట్టాలా? అవునా? వాళ్ళు వెలివేయాలా? అదే దేవుడు నిన్ను అలాగే అనుకొని ఉండుంటే, మీ సంగతి నాకు తెలియదు, మీరు పరిశుద్ధులేమో, నా సంగతి నాకు తెలుసు. అలాగే దేవుడు నన్ను వెలివేసి ఉంటే, మీ అందరి ఎదురుగా చెప్తాను, ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే అర్హత 1% కూడా నాకు లేదు. నేను ఒకటి యేసయ్యతో చెప్పాలనుకుంటున్నాను. యేసయ్యా, ఎంత కష్టమైనా, ఎంత పెయిన్ అయినా, ఎంత ఎమోషన్స్ అయినా, నీవు నన్ను చేర్చుకున్న ప్రకారము నేను కూడా ఇతరులు చేర్చుకోవడానికి అపరిమితము కృప దయచేయి. నేను ఈ మాట చెప్తున్నాను, ఇది మీకు అర్థమైతే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇది మీకు అర్థమైతే, నాన్న వినాలి, అందరూ వినాలి, బ్రదర్స్ వినాలి, ఇది మీకు అర్థమైతే నేను చెప్తున్నాను ధైర్యంగా, ఎవరి మీద నీకు కోపం ఉండదు, ఎవరి మీద నీకు ద్వేషం ఉండదు. ఏమ రైట్ ఆర్ నాట్ బ్రదర్స్? ఏమ రైట్? ఎవరి మీద మీకు ఏ ద్వేషభావం ఉండదు, ఎవరి మీద ఎలాంటి ఆయాసము ఉండదు. హల్లెలూయా. నీలో ఫ్లో అవ్వడానికి, నీ అభిషేకాన్ని అడ్డగించేదిగా, నీ ప్రార్థన అడ్డగించే ఏది అవసరం రాదు, నీ మనసులోకి రాదు. ప్రైజ్ ది లార్డ్. దేని మన మహిమ కలుగును గాక. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఎంతమంది బ్లెస్ అవుతున్నారు? దాస్ గారు అర్థమవుతుందా సార్? వినబడుతుందా? మీరు స్పందించాలి నాకు. హల్లెలూయా. మీరు ఏకభావము గలవారై ఏకీగ్రవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు, తండ్రి యొక్క దేవుడు మహిమపరచు నిమిత్తము, హల్లెలూయా, టు గ్లోరిఫై అవర్ గాడ్, అవర్ ఫాదర్ అండ్ our Lord, హల్లెలూయా.
క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు 1 by 1 చూద్దాం. ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారే. హల్లెలూయా. అదే వినాలి. ఏం కలిసిన వారే? హల్లెలూయా. ఏమ్మా మంచి వాక్యం మధ్యలో. ఓకే. మనస్సు కలిసిన వారే. చెప్దామా ఏం కలవాలి? హల్లెలూయా. కలిసిందా మనసు? కలిసిందా మనసు? ఎప్పుడు కలుస్తుంది చెప్పనా? ఎదుటి వాళ్ళు మనకు నచ్చినట్టుంటే. ఎప్పుడు కలుస్తుంది చెప్పనా? వాళ్ళు మనకు అనుకూలంగా మాట్లాడితే. ఎప్పుడు కలుస్తుంది చెప్పనా? నువ్వు ఎవరిని ద్వేషిస్తావో నీ సహోదరుడు కూడా వారిని ద్వేషిస్తే, నేను ద్వేషించు వారిని నీవు ద్వేషించుచున్నావు గనక. హల్లెలూయా. హల్లెలూయా. ఏది దేవుడు ఫినెహాస్ గురించి చెప్పినట్లు నువ్వు ఫీల్ అయిపోయి ఆ వ్యక్తికి నువ్వంటే ఇష్టం ఉండదా? ఆ వ్యక్తి అని నీకు ఇష్టం ఉండదా? నాకు ఇష్టం ఉండదు, కాబట్టి మన ఇద్దరం భారతదేశం. నీకు పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండదా? మాకు కూడా పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండదు, కాబట్టి మన ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం. ఈ టైప్ ఎవరు కలుస్తుంది మనసు? నాకు పోయిన వారం సుజాత నగర్లో మంచి మాట చెప్పాను, నాకు చాలా నచ్చింది ఆ మాట. హల్లెలూయా. తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, తన ఇంటి వారిని, తన గోత్రాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఒక డైలాగ్ వేసింది ఒక తల్లి. ఆ ఒక్క డైలాగే ఆమె పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరట ఒక పుస్తకమే ఉండి ఆమె బహుతరములకు ప్రకాష్, ఆమె బహుతరములకు శోభాతిశయముగా అనేకులకు సంతోష కారణముగా ఉండి ఆమె గర్భములోంచి నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా రావడానికి, అనగా ఆ వంశావల్లోంచి నా ప్రభు రావడానికి ఆమె గొప్ప కారణమైంది. ఆమె వేసిన డైలాగ్, అంటే డైలాగ్ కాదు కానీ ఆమె చెప్పిన ఆ మాట ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ఈ డైలాగ్ అందరం వేసేస్తాం, అందరం వేసేస్తాం ఈ డైలాగ్ అందరికి. రెండో డైలాగ్ వేయగలరా? ఏ జనం? ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్తాం. ఆ రోజు నయోమితో చెప్పింది ఎవరు? రూతు. ఈరోజు ఎంతమంది మన ప్రభుతో చెప్పగలం? ఆమేన్. నా ప్రభువా నీ దేవుడే నా దేవుడు. కొంతమందికి అర్థమవచ్చు నాకు తెలిసి. మళ్ళీ ప్రభు అంటున్నాం, మళ్ళీ దేవుడు అంటున్నాం, అది వేరు. మీరు చదివి దాని ఇప్పుడు ఆ లోతులకి, ఆ థియాలజీలకు నేను వెళ్ళను. కానీ నా ప్రభువా నీ తండ్రే నా తండ్రి, దాని మీద నీ దేవుడే నా దేవుడు. మన ప్రభు ఏమన్నారు? నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచి. దేవా నా ప్రభువా నీ దేవుడే. నెక్స్ట్ డైలాగ్ కొంతమంది ఎందుకు మాట్లాడదు తెలుసా? ఎందుకు వచ్చిన బాధలే. రెండో డైలాగ్ ఏంటి? బ్రదర్స్ మీరేం మాట్లాడట్లేదు. రాజశేఖర్ గారు 10 సార్లు మిమ్మల్ని అడుక్కోవాల్సి వస్తుంది, మైండ్ ఇక్కడ ఉంచండి. రెండోది డైలాగ్ ఏంటి? నీ జనమే. అంటే ఏసైతే ఏం చెప్తాం? ఏసయ్యా నీ జనమే నా జనం. హల్లెలూయా. మన బంధువులకి దేవుడు అక్కర్లేదు, కానీ వాళ్ళు మనకు కావాలి కదా మాధవమ్మ, కదా మన అక్క, కదా మన చెల్లాయి, కదా మన రక్తం, కదా. ద్వేషించమని ఎప్పుడు చెప్పను, కానీ నేనైతే అంటానమ్మా, నీ సంగతి నాకు తెలీదు, నేనైతే అంటాను, నా ప్రభు అక్కర్లేని వాళ్ళు నాకు అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జనమే నా జనం. ఎవరు నీ జనం? ఎవరు నీ వారు అని అడుగుతున్నాను నేను. చర్చ్ ఎవరు మీ వారు? మీ కులపోలా మీ వారు? నీకు నచ్చిన వాళ్ళ? నీ స్టేటస్కి, నీ స్టాండర్డ్స్కి, నీ ఎడ్యుకేషన్కి సరిపోయే వాళ్ళ? నువ్వు ఏ తప్పు చేసినా వెనకాతలు డప్పు కొట్టి ఆ పరిస్థితుల్లో నువ్వే కాదు, ఆ పరిస్థితుల్లో నేను అంతే నాన్న, నేను అంతే తమ్ముడు, నేను అంతే అన్నయ్య, నేను అంతే బావా, నేను అంతే మయ్యా అని నువ్వు చేసే తప్పులకు వంత పాడే పనికిమాలిన నికృష్టమైన బ్యాచ్యా నీ వాళ్ళు. జాగ్రత్తగా. హల్లెలూయా. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, ప్రేమించేవాడు మాత్రమే గాయపరుస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్పింది. ఎందుకు దైవజనుడు నిన్ను గాయపరుస్తాడంటే నీకు అది అసహ్యం పుట్టొచ్చు, ఇంకోలాగా అనిపించవచ్చు, కానీ ఈరోజు పులిపేట దగ్గర నిలబడి బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, నా మనస్సు ఎరిగిన నా దేవునితో నుంచి, నా దేవుని సందులో నేను చెప్తున్నాను. కొంతమంది వారంటే నాకు ద్వేషం అనుకోవచ్చు, కానీ వారిని నేను ఎంత ప్రేమిస్తానో, వారి కొరకు ఎంత ఏడుస్తానో నా దేవుడికి సాక్ష్యం. మీరు ఊహించలేరండి. మీరు అనుకోవచ్చు కొంతమంది పాస్టర్ గారికి వాళ్ళంటే గిట్టదేమో అని. మై గాడ్ నోస్
పులిపిడి దగ్గర నిలబడి బైబిల్ ఉంది దగ్గర నేను చెప్తున్నాను, నా దేవునికి తెలిసిన మనసు ఏంటో. ఎందుకో గర్దిస్తాను, ఎందుకో హెచ్చరిస్తాను, ఎందుకో గాయపరుస్తాను. మీకు ఎవరు కావాలరా? మిమ్మల్ని మీ పగవారు కావాలి. బైబిల్ చెప్తుంది పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, ప్రేమించేవాడే గాయపరుస్తాడు. టైం అయిపోద్ది అలా చెప్పాలంటే. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరు మీ వాళ్ళమ్మా? ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. హల్లెలూయా. ఎవరు నీ వాళ్ళు అని అడుగుతున్నాను. నీ కులపోళ్ళా? నీ కొరకు రక్తం కార్చారా వాళ్ళు? ప్రాణం పెట్టారా వాళ్ళు? నీ కొరకు విజ్ఞాపన చేస్తారా? నీ కొరకు ప్రార్థన చేస్తారా? డేవిడ్ బ్రదర్కి బాగోపోతే సంఘమంతా ఆయన సంధిలో మోకరించి ఎలుగెత్తి ఏడ్చింది. దాసు గారికి బాగోపోతే, ఎస్తేర్ గారికి బాగోపోతే, మీలో చాలా మందికి బాగోపోతే, నాకు బాగోపోతే, మీకు బాగోపోతే సంఘం ఎలుగెత్తి ఏడ్చి దేవుని పాదాల దగ్గర పట్టుకొని బ్రతిమలాడింది. నేను చెప్తాను, నీ వాళ్ళు ఎవరో తెలుసా? నీ కుటుంబస్తులు కాదు. నీ వాళ్ళు ఎవరో తెలుసా? నీ రక్త సంబంధులు కాదు. నీ వాళ్ళు ఎవరో తెలుసా? నీ వెనకతో డబ్బాలు కొట్టే పనికిమల్లటి దాష్టికమైన మనసు కలిగిన వారు కాదు. నేను చెప్తున్నాను దైవజనుడిగా బాధ కలిగి, దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు నీ దగ్గర నిలబడి, నీ దగ్గర కల్పన మాటలు, లేనిపోని మాటలు వాళ్ళ మీద చెప్పి నీ మనసును పాడు చేసే ప్రతి నీచపు దరిద్రులను దేవుడు చూస్తున్నాడు. ఇది ఒక్కటే నేను చెప్పాలనుకునే మాట. God is watching them and God is hearing them. దేవుడు వారి మాటలు వింటున్నాడు. కనికరము కలిగిన వాడు కాబట్టి, కృపా సత్య సంపూర్ణుడు కాబట్టి ఆయన కృప చూపుతున్నాడు. కానీ లేకపోతే సంఘాన్ని చెరిపేవాడా, నీ విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉంటాడో. హల్లెలూయా. సమాధానాన్ని పాడు చేసావు, దాష్టికం. అమ్మా మధువల్ల అమ్మగారు, ఏమ్మా రాత్రి అంత ప్రార్థనలో ఉన్నారేను? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మీ వాళ్ళు? నేను చెప్తున్నాను దైవజనంగా, నా మాట మీరు అంగీకరించగలిగితే ఆమేన్. మీ బంధువులు కాదు, మీ స్నేహితులు కాదు, మీ కులపోలు కాదు, మీ స్థాతికి మీ స్టేటస్కి సంబంధించిన వాళ్ళు, సరిపోయే వాళ్ళు కాదు, నీ వెనకాతల డబ్బా మాటలు చెప్పేవాళ్ళు కాదు, నువ్వు చేసే తప్పుని ఏకీభవించి పర్వాలేదులే అని చెప్పేవాళ్ళు కాదు. ఎవరు నీ వాళ్ళంటే, ప్రభువు పేరట నిన్ను గర్దించేవాళ్ళు, ప్రభువు పేరట నీకు బుద్ధి చెప్పేవాళ్ళు, నీ కొరకు దేవుని పాదాలు పట్టుకొని సాధువుకు యాజకత్వం చేసేవారు, దేవుని పాదాలు పట్టుకొని నీ కొరకు ప్రార్థన చేసేవారు. నీవు క్షేమంగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ఆశించి దేవుని పాదాల దగ్గర నీ కొరకు కన్నీళ్లు కార్చేవాళ్ళు నీ వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, స్తుతి ఘన మహిమలు నీకే నిన్ను నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కులము కలిసిన వారు కాదండి, ఆమేన్, దేవుడు అనుగ్రహించిన మనస్సు కలిసిన వారమై మనం ఉండుము గాక. ఆమేన్.
అట్టి కృప నాకు కావాలి, అట్టి మనసు నాకు కావాలి. ఇక మీదట నేను అలాగ జీవించడానికి నా దేవుని యొక్క కృపను నేను వేడుకుంటున్నాను. దైవజనుడా, నీవు మాట్లాడుతుండగా ప్రతి మాట నా గుండెల్లోనికి బుల్లెట్ లాగా దూసుకొని వెళ్ళిపోతుంది. అందరితోనూ నేను మనస్సు కలిగిన దాననై, మనసు కలిగిన వాడనై, ప్రభువు నన్ను చేర్చుకుని ప్రకారం నేను చేర్చుకోవాలని ఆశపడుతున్నానని దేవుని సన్నిధిలో గుండె బద్దలు చేసుకొని చాలా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని అంగీకరించి, దేవా నాలో ఈ వాక్యమును కార్యసాధ్యం చేయి ప్రభు అన్న వారందరూ కూడా చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం తెలియచేయాలని దేవుని నేను మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. అలాగు నీవు చేయుట ద్వారా నీవు తండ్రి అయిగు దేవుణ్ణి, నీ ప్రభు అయిన యేసు క్రీస్తుని మహిమ పరిచిన వాడవవుతావని, మహిమ పరిచిన దానవవుతావని లేఖనము సెలవిస్తూ ఉంటుండగా, హల్లెలూయా. బ్రదర్, ఇట్స్ నాట్ ఏ శామ్యూయల్ జాన్ స్టేట్మెంట్. ఇది శామ్యూయల్ జాన్ మాట కాదు, నా దేవుని మాట. మీరు ఏకభావము గలవారై ఏకీగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరుచు నిమిత్తము, హల్లెలూయా, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు గలవారై. నా వైపు చూడాలి. ఏమి గలవారై? ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై. కలిసిందా? హలో అదర్స్, నా వైపు, అందుకే ముందే చెప్పాను నేను. ఏం కలవాలి? వినబడట్లేదు నాకు, కొంచెం జలుబు చేసి చెవులు బందగించినాయి. ఏం కలవాలి? హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ అంత బాగా రాశారు తెలుసా? క్రీస్తు యేసు చిత్త ప్రకారం. వా 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 వా, ఎంత బాగుందో ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందరికి అర్థం కావట్లేదో నాకు తెలియదు. క్రీస్తు యేసు చిత్త ప్రకారం మనస్సు కలిసిన వారై, హల్లెలూయా, ఉండునట్లు ఒకని ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. అమ్మ మీకు అనుగ్రహించును గాక. బ్రదర్ మీకు అనుగ్రహించును గాక. తమ్ముడు మీకు అనుగ్రహించును గాక. దైవజనుడికి దేవుడు అనుగ్రహించును గాక. చెల్లెలకు అనుగ్రహించును గాక. బ్రదర్స్ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? అనుగ్రహించును గాక. తమ్ముళ్ళు అనుగ్రహించును గాక. వెనుకున్న చెల్లాయిలు మీకు అనుగ్రహించును గాక. సహోదరులు దేవుడు మీకు అనుగ్రహించును గాక. పౌలు పలికిన ఈ మాట నేను పలుకుతున్నాను, మనందరికీ మన తండ్రి యొక్క దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏం అనుగ్రహించును గాక? చెప్పండి, ఏం అనుగ్రహించును గాక? హల్లెలూయా. మనస్సు కలిసిన వారమై, ఆమేన్, క్రీస్తు మనల్ని చేర్చుకొనిన ప్రకారం. ఆహాహా, దీనికంటే అల్టిమేట్ డైలాగ్ ఇంకోటి లేదనుకుంటాను. అవునన్న వారి స్తోత్రం చెప్పండి. నేను నిరీక్షణ, యేసు ప్రభు మనల్ని ఎలాగ అంగీకరించాడో, మధు ఆయన మనల్ని ఎలా అంగీకరించాడో, కన్నయ్య గారు మనల్ని ఆయన ఎలా అంగీకరించాడో, తల్లి ఆయన మనల్ని అలా అంగీకరించాడో, మనము కూడా ఇతరుల్ని అలాగే అంగీకరించగలం. నేను ఇంకోలా చెప్పను ఈ మాటని. యేసయ్య నిన్ను ఎంత ప్రేమించాలని కోరుకుంటున్నావో నువ్వు అంత ప్రేమించు. ఆమేన్. యేసయ్య నిన్ను ఎంత క్షమించాలని కోరుకుంటున్నావు నువ్వు అంత క్షమించు. ఆమె పశ్చాత్తాపడి ఏడుస్తూ ఆయన పాదాలు కడుగుతుంటే ప్రభు అన్నారు, ఆమె ఇంకా అడగలేదు నన్ను క్షమించమని కూడా, కానీ ప్రభు అంటున్నారు, ఆమె అధికముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన దోషములు క్షమించబడ్డాయి. ఎంత బాగా లింక్ పెట్టాడంటే, నీవు నీ సహోదరులను క్షమించిన ఎడల పరలోకమందున్న తండ్రి కూడా నీ పాపములను క్షమిస్తాడు. నీవు నీ సహోదరుని క్షమించని ఎడల దేవుడు కూడా నిన్ను క్షమించడని ఏమి అద్భుతమైన మెలిక పెట్టాడు ప్రభు. అది మెలిక కాదు, దైవ రహస్యం. అది దేవుని మనస్సు. అది ఎవరికైనా బోరు కొడుతుంటే క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మాట, ఏకభావం గలవారమై ఉందాం. రెండవ మాట, ఏకీగ్రీవముగా ఉందాం. మూడవ మాట, మనస్సు కలిగిన వారమై ఉందాం. నాలుగవ మాట, ఆయన మనలను చేర్చుకొనిన ప్రకారము మనము కూడా ఇతరులను చేర్చుకుందాం. మిమ్మల్ని ఆయన ఎలా చేర్చుకున్నారో నాకు తెలీదు, బట్ ఆయన పర్సనల్గా నాకు తెలుసు. ఆయన నన్ను ఎలా ప్రేమించాడో, ఆయన నన్ను ఎలా ఓర్చుకున్నాడో, ఆయన నన్ను ఎలా అంగీకరించాడో. ఇంక నేను ఎప్పటికీ వాళ్ళు అంగీకరించను అంటున్నావు, అలాగే ప్రభు అని ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఉన్న మందిరానికి నువ్వు రావా?
మరి వారు పరలోకానికి వస్తే, వారు పరలోకానికి వస్తే హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా. అప్పుడు పరలోకం మానేస్తానంటావా? వారున్న పరలోకాన్ని నేను రానంటావా? అరే ఎంత దౌర్భాగ్యం. దాస్ గారు కొద్ది సౌండ్ తగ్గించారు. వారు ఎంత భయంకరమైన మాట ఆ మాట, ఎంత దాష్టికమైన మాట ఆ మాట. అసలు మనం అలాంటి మాటలు మనం పలకవచ్చునా? అలాంటి మాటలు మనం ఉచ్చరించవచ్చునా? వెలివేయాలా? దేవుడు వెలివేస్తే హల్లెలూయా. ఒకవేళ మీరు పరిశుద్ధులు అనుకున్న తాత్పర్యం మీకుంది కాబట్టి మీరు అలాంటి సాహసంగా మాట్లాడొచ్చేమో, బట్ నా మట్టుకైతే అలా మాట్లాడే ధైర్యం నా దగ్గర లేదు. నన్ను ఆయన చేర్చుకునే ప్రకారమే నేను ఇతరుల్ని చేర్చుకోవాలి. నన్ను ఆయన అంగీకరించిన విధానంలోనే నేను ఇతరుల్ని అంగీకరించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను ప్రేమించిన ప్రకారమే నేను ఇతన్ని ప్రేమించగలగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టి చేద్దాం. హల్లెలూయా. సో ఖచ్చితంగా చెప్తాను, ఇన్ టైంలో ముగిస్తానని చెప్పాను, ముగిస్తాను. మళ్ళీ ఈ ప్రశ్న అడిగి నెక్స్ట్ పాయింట్లోకి నేను వెళ్తాను. ఎవరు మీ వాళ్ళు? యేసయ్యా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఆ తర్వాత మాట కన్నీళ్ళతో చెప్పాలని ఉంది. నీవెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను. కొంచెం మార్చి చెప్తాను తర్వాత డైలాగు. నీవెక్కడ జీవిస్తావో నేను అక్కడే జీవిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. నేను అంటాను ఇంకోలా మీకు అర్థమైనా చెప్పాలంటే, అమ్మా ఇంకోలా మీకు అర్థమైనా చెప్పాలంటే, రూతు నయోమితో మాట్లాడిన ఈ మాట సంఘములో ప్రతి వారు ఇతరులతో మాట్లాడగలిగితే వాట్ ఎ బ్లెస్సింగ్ అంటాను నేను. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. పుష్ప విన్నావా? లేవు, నువ్వు వినలే. ఎక్కడో ఉన్నావు. ఎక్కడికి వెళ్ళావు? ఏం చూస్తున్నావు? వర్షం పడుతుందేమోనే. హల్లెలూయా, ఆమేన్. నీ పక్క వారితో చెప్పగలవా? అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు ఎక్కడుంటాడో మనం అక్కడనే ఉందాం. ఆమేన్, హల్లెలూయా. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎందుకు కట్ చేశానంటే టైం చాలా, మళ్ళీ నేను అనుకున్న టైం దాటకూడదని ఉద్దేశంతో. ప్రైజ్ ది లార్డ్. మన కులపోళ్ళు కాదండి మన వాళ్ళు, కాదు కాదు. హల్లెలూయా. నిండు మనసుతో దేవునిని సేవిస్తూ, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని ఆయనను వెతుక్కుంటూ వెళ్ళిపోయే వాళ్ళే మన వాళ్ళు. ఇంకోలా డైరెక్ట్గా చెప్పనా, ఆయన వాళ్ళే నీ వాళ్ళు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. నిజముగా ఆయన వారు ఎవరో వారే నీ వారు అవ్వాలి. ఏమేన్ ప్రేమ డైలాగ్ అర్థం అవ్వలేదా? ఎక్కడ ఉన్నావు మరి ఆమేన్ చెప్పలేదే? హల్లెలూయా. నేను క్రైస్తవులందరూ నీ వారు అనట్లే. ఆ, ఆ, లేదు లేదు, కొంచెం లోపలికి వచ్చాను నేను. ఆయన వారే నీ వారు. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్తారనుకుంటున్నాను. ఆయన వారే నీ వారు, ఆయనను వెంబడించేవారే నీ రక్త సంబంధులు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఏంటి ప్రతి నెల ఒక దగ్గర చేరుతున్నాం, మనం అందరం కూడా ఒకే రక్తం తాగుతున్నాం, ఒకే శరీరాన్ని తింటున్నాం. ఇప్పుడు ఏ బంధంలోకి వచ్చాం మనం? మీ మేతస్కి అందుతుందో లేదో కానీ నిబంధన బంధంలోకి వచ్చాం మనం. దేని మన మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన రక్తం తాగుతున్నాం కదా, ఇప్పుడు అందరిలో ఎవరు రక్తం ప్రవహిస్తుంది? ఇప్పుడు మాట్లాడని తల్లి, మాట్లాడని నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. ఆయన రక్తం తాగుతున్నాం కదా, నేను ఒక్కనే తాగుతున్నాను, అందరూ తాగుతున్నామా? అందరికీ ఏం సపరేట్గా ఒకే పాత్రలోదా? అంటే మీకు నేను ఇచ్చే గిన్నెలు కావచ్చు, కానీ ఆ ద్రాక్షరసం మాత్రం ఒకే పాత్రలోది. హల్లెలూయా. ఒకే పాత్రలోది అందరూ తాగుతున్నాం. ఒకే రొట్టెది అందరం, ఒకే పిండిలోది లేకపోతే అందరం తింటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనందరిలోకి ఏమొస్తుంది? ఆయన శరీరము, ఆయన రక్తము మనకి మిళితం అయిపోతుంది. ఆమేన్. ఇప్పుడు నీలో యేసుక్రీస్తు
నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకున్నావు కదా, హల్లెలూయా, ఆయన శరీరాన్ని తింటున్నావు కదా, అదే రక్తాన్ని అదే శరీరాన్ని తింటున్న వీళ్ళు నీ రక్త సంబంధులు అవుతారా? లేకపోతే మిగతా వాళ్ళు నీ రక్త సంబంధులు అవుతారా? నా వైపు చూడాలి. నా డౌట్ క్లియర్గా లేదా? నా క్వశ్చన్ క్లియర్గా లేదండి. మనం ప్రభు శరీరాన్ని తింటున్నాం, ప్రభు రక్తాన్ని తాగుతున్నాం. అదే శరీరాన్ని అదే అదే శరీరం తిని అదే రక్తం తాగుతున్నా వీళ్ళందరూ నీకు రక్త సంబంధులు అవుతారా? లేకపోతే బయట వాళ్ళు నీకు రక్త సంబంధులు అవుతారా? నీ కులపోళ్ళు నీకు రక్త సంబంధులు అవుతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హల్లెలూయా. నీ కులపోళ్ళు అందరూ, నీ బంధువులను అందరూ నిన్ను ప్రేమిస్తారా? అందరూ ప్రేమించరు కదా. కొంతమంది ప్రేమిస్తారు, కొంతమందికి నువ్వంటే గిట్టదు, కొంతమందికి నువ్వంటే నచ్చదు. అంత మాత్రాన వాళ్ళు నీ బంధువులు కాకపోలేదు. సంఘంలో కూడా కొంతమందికి నువ్వు గిట్టకపోవచ్చు, నువ్వు నచ్చకపోవచ్చు, కానీ వారు కూడా క్రీస్తు యేసు నందు నీ రక్త సంబంధులే అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు నీవారు అంటే ఆయన వారే నీవారు. సింపుల్ స్టేట్మెంట్. ఈ ఒక్క మాట చెప్పేస్తే ఇంత టైం మనకి మిగిలేదు కదా సార్ అంటే, ఎగ్జాక్ట్లీ. హల్లెలూయా. ఎవరు మీ వాళ్ళు? ఎవరు? కొద్దిగా ఎవరు? కొంచెం బిడియంగా చెప్తున్నారు. ఎవరు? మా వీధిలో వారు మావారండి, మా కులపోలు మావారండి, మా అన్నదమ్ములు, మా తాతలు, ఆయన అన్నదమ్ములు, వీళ్ళ దమ్ములు, మా వీళ్ళు, మా వదిని, మా బాపి, ప్రైజ్ లార్డ్, మా వీళ్ళు వాళ్ళు వారందరూ వీళ్ళందరూ మావోలే. వాళ్ళ ఊర్లో ఉంటారు, వాళ్ళు మావోలే. వీళ్ళు ఊర్లో ఉంటారు బాబు, మావోలే. పలానా ప్రాంతానికి వెళ్ళాలా, అక్కడ మా వాళ్ళు ఉంటారు. ఎవర్రా మీ వాళ్ళు? అక్కడ కూడా మా వాళ్ళు ఉన్నారు. అది అడుగుతున్నాను, ఎవరు మీ వాళ్ళు? హల్లెలూయా. ఆమేన్. మీకు చెప్పనా, ఏదైనా మీటింగ్కి మీరు వెళ్తే అక్కడ ఉంటారు మీ వాళ్ళందరూ. ఏదైనా కోటానికి మీరు వెళ్తే అక్కడ ప్రభువుని నిండు మనసుతో సేవించే వాళ్ళందరూ ఉంటారే, వాళ్ళందరూ నీ వాళ్ళు. అయ్యా గుర్తుపెట్టుకోండి అయ్యా, ఒక్క మాటలో చెప్తున్నాను, ఆయన వారు నీ వారు, ఆయన వారే నీ వారు, ఆయనను దేవుడిగా కలిగిన వారే నీ వారు, ఆయనను తండ్రిగా కలిగి ఉన్నవారు నీ వారు. ఎందుకంటే ఆయనను ఎవరైతే తండ్రిగా కలిగి ఉన్నారో, హల్లెలూయా, మీకు అర్థమయ్యేలా చెప్తాను. లో ఏంటి నటించుకు, నేను తగిలితే చెప్తున్నాను నేను నీకు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు నేను ఏమని పిలుస్తున్నాను? తండ్రి అని. సత్యవతమ్మ గారు మీరు ఏమని పిలుస్తారు? ఆయన మీకు తండ్రే, నాకు తండ్రే. అప్పుడు మనం ఏమవుతాం? ఒక తండ్రి బిడ్డలం అవుతాం కదా. అది కదా మరి రక్త సంబంధం అంటే. హల్లెలూయా. అది కదా మనోళ్ళు అంటే అర్థం. సరేలే. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనందరిది ఒకటే నినాదం, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. నీ జనమే నా జనం. హల్లెలూయా. నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతవరకు ఆమేన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నీ దేవుడే నా దేవుడని. సత్యతమ్మ మీ అమ్మాయికి కాబట్టి ఈజీగా చెప్పేస్తాం, వెనకున్న వాళ్ళకి చెప్పు. మీ దేవుడే నా దేవుడు చెప్పండి. ఆమేన్. ఇప్పుడు ఇలా అన్నారని ఏమనుకోవద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని యథార్థంగా చెప్పండి, నీ జనమే నా జనం అని చెప్పండి. చెప్పండి, నీ జనమే నా జనం అని చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. నువ్వెక్కడ ఉంటావో చెప్పండి, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. మన దేవుడు ఎక్కడ ఉంటాడో మనం అక్కడ ఉందామని చెప్పండి. చెప్పండి, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. ఆమేన్. మన దేవుడు ఎక్కడ ఉంటాడో మనం అక్కడే ఉందామని చెప్పండి. నవ్వుతారేటారా చెప్పమంటేనా? కాల్గేట్ అడ్వర్టైజ్ అది ఎలా ఉందో తెలుసా? పంతులు గారు అన్నీ పలికేసిన తర్వాత మామ అనమాట, మామ అంటాను చూడండి, అలా ఉంది అది. ఆమేన్. నమ్మండి, మనందరం ఒక కుటుంబం.
మనస్సు కలిసిన వారమై ఉందాం, ఏక భావంతో ఉందాం, ఏక అభిప్రాయంతో ఉందాం, ఏక మనసుతో ఉందాం. ప్రభువు నిన్ను చేర్చుకునే ప్రకారం నేను చెప్తున్నాను. అయ్యా ఒక్కసారి నా వైపు చూడండి బ్రదర్స్, అందరు వినండి. హల్లెలూయా, అందరు వినండి, నాన్న పిల్లలు అందరూ వినండి. ఇది సహజం. ఒక కుటుంబం దగ్గర మనం ఉన్నప్పుడు ఒకరి వల్ల నీకు బాధ కలుగుతుంది, గాయం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. వారి ప్రవర్తన, వారి మాట తీరు, నీ మీద వారు చేసినటువంటి ఎలిగేషన్స్, నీ గురించి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వారి మీద నీకు కోపాన్ని కలిగిస్తాయి. మనమేమి మానులం కాదు, మనుషులము. ఈ ఫీలింగ్స్ మనకు వస్తాయి. అందుకే స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, మన ఫీలింగ్స్ కంటే కూడా దేవుని వాక్యమే మనకు ప్రాధాన్యం అని ముందే చెప్పాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. రావని చెప్పట్లేదు బ్రదర్, అమ్మ నేను రావని చెప్పట్లేదు, వస్తాయి, నాకు కూడా వస్తుంది, నా మీద మీకు కూడా వస్తుంది. నా మీద కోపడిన వాళ్ళు లేరు ఇక్కడ, చాలామంది ఉన్నారు. ఆయా సమయాల్లో నా మీద కోపం రాలేదా? చాలాసార్లు వచ్చింది. మీ మీద నాకు కోపం వచ్చిన, నా మీద మీకు కోపం వచ్చిన, ఒకటే గుర్తు పెట్టుకుందాం, ప్రభువు మనల్ని చేర్చుకునిన ప్రకారముగా మిమ్మల్ని నేను చేర్చుకోవాలి, నన్ను మీరు చేర్చుకోవాలి, మీ పక్క వారిని మీరు చేర్చుకోవాలి. హల్లెలూయా. దాస్ గారు అర్థమవుతుందండి? ఆమేన్. సంఘంలో కలకాలు రావు, సంఘంలో ఇబ్బందులు రావు, సంఘంలో ఎలాంటి హెచ్చు స్థాయిలు రావు అని అనకండి. ఉంటాయి, వస్తాయి. కొన్ని సంఘాలు మన కంటికి అందంగా కనబడతాయి కానీ హల్లెలూయా, హల్లెలూయా, లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలుస్తుంది మనం చూసిన దానికంటే అధికమైన పెంట ఉందరా ఇక్కడ అనిపిస్తుంది మనకి. లేకుండా ఉండవు. కానీ మనం నేర్చుకోవలసింది, మనం పాటించవలసింది, అభ్యాసం చేయవలసింది ఏమిటంటే హల్లెలూయా, ప్రభువు మనల్ని చేర్చుకొనిన ప్రకారము మనము కూడా ఒకరినొకరు చేర్చుకుందాం. బ్రదర్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నాను బ్రదర్? అమ్మా ఇదంతా ఎందుకు చెప్తున్నాను? వెరీ గుడ్, అలా గుడ్ ఆన్సర్. ఇదంతా ఎందుకంటే దేవునిని మనము మహిమపరచులాగున. నాకెంత బాగా నచ్చిందంటే, టైం ఫాలో అవుతున్నాను, నాకెంత బాగా నచ్చిందంటే, ప్రైజ్ లార్డ్, అరే మన సంబంధ బాంధవ్యాలకి దేవుని మహిమకు సంబంధం ఏమిటి అసలు? ఆయన మహిమ గలవాడే. భూమి ఆకాశమైన మహిమను, బ్రదర్స్ మాట్లాడండి, ఆయన ఆకాశమైన మహిమను వివరిస్తుంది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురిస్తుంది, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుతుంది. కెరూబులు సెరూపులు నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులని దేవుని మహిమపరుస్తూనే ఉన్నాయి. కానీ ఎంత చిత్రం అంటే, మన సంబంధ బాంధవ్యాల మధ్యలో ఆయన మహిమను ముడిపెట్టాడు. మనము ఏక మనసు గలవారమై ఉండుట ద్వారా, ఏక భావము గలవారమై ఉండుట ద్వారా, మనస్సు కలిసిన వారమై ఉండుట ద్వారా ఆయన మనల్ని చేర్చుకునే ప్రకారం మనము కూడా ఒకరినొకరు చేర్చుకున్నట్టు ద్వారా మనము దేవునిని మహిమపరిచిన వారం అవుతామని ఈ రోమపత్రిక 15వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఉన్నటువంటి ఉపదేశం ఇదే బ్రదర్. ఆమేన్. యాక్సెప్ట్ యువర్ సిస్టర్, యాక్సెప్ట్ యువర్ బ్రదర్. ఎస్, వారి మాటలతో వారు నేను గాయపరిచారు, వారి చేష్టలతో వాళ్ళు నిన్ను గాయపరిచారు. మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమించిన ఎడల ఏమి ప్రయోజనం? అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీరు నా శిష్యులై ఉండినట్లుగా మిమ్మల్ని ద్వేషించు వారిని, లేదా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. బంధువుల్లో కానీ, దయచేసి వినండి, బంధువుల్లో కానీ, రక్త సంబంధంలో కానీ, మరి విశేషముగా సంఘములో ఎవరి మీదైనా ఏదైనా భేదాభిప్రాయం ఉంటే, బ్రదర్ సిస్టర్ ఇప్పుడే తీసేయగలవా? తీసేయగలవా? మిమ్మల్ని చెయ్యెత్తమని అడగను, స్తోత్రం చెప్పమని అడగను, తీసేయగలవా? అమ్మా తీసేయగలరా? బ్రదర్ మీరు తీసేస్తే, నేను మళ్ళీ చెప్తాను, మీకు ఏమైనా బోర్గా అనిపిస్తే సారీ బ్రదర్, మీరు తీసేస్తే అది దీన మనస్సుకు గుర్తు. దేవుని ఎదుట దీన మనసు అంటే ఏంటో తెలుసా? ఆయన నీతో మాట్లాడగానే నీ తప్పిదాన్ని ఆయన సన్నిధిలో మోకరించి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం ఆయన సన్నిధిలో
దేవుని ఎదుట అది దీన మనసు అవుతుంది. బ్రదర్, ఎవరి మీదైనా, సంఘంలో ఎవరి మీదైనా, నాకు కానీ మీకు కానీ ఏదైనా మనసు కష్టం ఉంటే తీసేద్దాం, క్షమిద్దాం, ప్రేమిద్దాం. ఇచ్చేవారుగా ఉండమన్నాడు కదా, ప్రేమిద్దాం, క్షమిద్దాం. ఆయన మనల్ని చేర్చుకున్నాడు కదా, మనం కూడా అలాగే చేర్చుకుందాం. ప్రకాష్, ఆయన మనల్ని ఎలా చేర్చుకున్నాడో ధ్యానిస్తే, ఆయన మనల్ని ఎలా అంగీకరించాడో కన్నయ్య గారు అర్థమైతే, అప్పుడు ఇదంతా అర్థమవుతుంది మనకి. నేనంటాను, ఆయన అంగీకరించాడు, అంగీకరిస్తూనే ఉన్నాడు, అంగీకరించుతూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తాను ఈ మాట. ఐ నో హౌ హీ యాక్సెప్టెడ్ మీ. నన్ను ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడో నాకు తెలుసు. నా సారీని ఎలా యాక్సెప్ట్ చేశాడో ఆయన నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నన్ను యాక్సెప్ట్ చేశాడో నాకు తెలుసు. ఎలాంటి మురికి జీవితంలో ఆయన నన్ను యాక్సెప్ట్ చేశాడో నాకు తెలుసు. నిజముగా నేను కృతజ్ఞత కలిగిన వాడిగా జీవించాలంటే నేను కూడా అలాగే యాక్సెప్ట్ చేయగలగాలి. లేకపోతే అది ఆరాధన అవ్వదు, లేకపోతే అది దేవునిని మహిమపరచడం అవ్వదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంకోలా చెప్పనా దీని మీనింగ్? నాతో ఉన్నారా? ఎంతమంది దీవించబడుతున్నారు? అందరు ఎత్తారా? హల్లెలూయా, ఆమేన్. దీన్ని ఇంకో కోణంలో చెప్తాను, ఇంకో మీనింగ్ దీన్ని చెప్తాను, వింటారు బ్రదర్? హల్లెలూయా. ప్రభువు మనల్ని ఎలా అంగీకరించాడో, ఎదుటి వారిని మనం అలా, మీరేం మాట్లాడలేదంటే మీకు అర్థం కావట్లేదా మెసేజ్? నాకు అర్థం కావట్లేదు. ప్రభువు మనల్ని ఎలాగూ అంగీకరించారో అమ్మ, మనము కూడా అలాగునే ఎదుటి వారిని అంగీకరించాలి కదా. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను. నీ సహోదరిని ప్రభువు ఎలాగ అంగీకరించాడో నీవు కూడా అలాగే అంగీకరించు. మీరు ఫస్ట్ చెప్పింది మళ్ళీ చెప్పారు అంటున్నారా? నో నో నో, ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉన్నట్టుంది అది. మొదటి మాట, ప్రభువు మిమ్మల్ని ఎలా అంగీకరించారో మీరు ఇతరులు అలాగా అంగీకరించండి అని. నీ ఇప్పుడు రెండో మాట ఏమంటున్నాను తెలుసా? తప్పు చేసిన ఆ వ్యక్తిని పశ్చాత్తాపడడం ఏ విధంగానో, ఏ కారణం చేతో తప్పు చేసిన ఒక వ్యక్తిని ఆయన ఎలాగూ అంగీకరిస్తాడో, ఆయన ఆ వ్యక్తిని అంగీకరించినట్లే నీవు కూడా ఆయనలాగా ఆ వ్యక్తిని అంగీకరించగలిగితే నీవు ఆయన సమస్వరూపము కలిగిన వాడు అవుతావు. చప్పట్లు కొట్టే దేవుని నామమున మహిమపరుద్దాం. ఓ, ఎంతమందికి ఈ మాట అర్థమైందో లేదో నాకు తెలియదు. ఓ, ఇది నా హృదయంలోనికి మాత్రం బుల్లెట్లా తీసుకొని వెళ్ళిపోతుంది. నాకు ఇది బాగా నచ్చింది, మొదటి దానికంటే బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తిని ఆయన ఎలాగ అంగీకరించాడో నేను కూడా అలాగే అంగీకరించగలిగితే, ఎలాగో ఆయనలాగా క్షమించి, ఆయనలాగా ప్రేమించి, ఆయనలాగా నేను చేర్చుకొనగలిగితే నేను ఆయన స్వారూప్యములోనికి వచ్చిన వాడిని అవుతాను. నేను ఇంత జుట్టు పెంచుకుంటే ఆయన స్వారూప్యంలోనికి రాను, ఇంత గడ్డం పెంచుకుంటే ఆయన స్వారూప్యంలోనికి రాను, ఆయనలాగా అంగి వేసుకుంటే ఆయన స్వారూప్యంలో లాగను. ఆయనలాగా అమ్మా హృదయ శుద్ధి గల వారు ధన్యులని బేసు వాయిస్ పెడితే ఆయనలాగా అవ్వను నేను. ఆయన స్వారూప్యంలోకి నేను రావాలంటే ఒక పాపిని ఆయన అంగీకరించినట్లే అదే వ్యక్తిని ఆయనలాగే, మరలా చెప్తున్నాను, ఆయనలాగే నేను అంగీకరించగలిగితే అప్పుడు నేను ఆయన పోలికలో, ఆయన స్వారూప్యం. అబ్బా, ఇది చాలా లోతైన స్టేట్మెంట్ బ్రదర్. ఎంతమందికి అర్థం? పాస్టర్ గారు మీకు లోతు కనిపిస్తున్నాం కానీ మాకేం పెద్దగా లోతు కనిపించట్లేదా? నేనేం చేయలేను దానికి. వెరీ స్పెషల్ స్టేట్మెంట్ టు మీ. నాకైతే చాలా ప్రత్యేకమైన మాటగా అనిపిస్తుంది. యేసయ్య నన్ను ఎలా చేర్చుకున్నారో నేను ఒక వ్యక్తిని అలా చేర్చుకోవడం ఒకటైతే, యేసయ్య ఒక వ్యక్తిని ఎలా చేర్చుకుంటున్నారో, ఎలా క్షమిస్తున్నారో, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో నేను కూడా ఆయనలాగే యాక్సెప్ట్ చేయగలగడం, అంగీకరించగలడం, అది నన్ను ఆయనతో సమస్వరూప్యము కలిగిన వానిగా చేస్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఏం కలుద్దాలి? ఏం కలవాలి? ఎందుకో చాలామంది మాట్లాడట్లేదు. అమ్మ ఏం కలవాలి? అమ్మ ఏం కలవాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పక్కోళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పమనగానే ఏం చెప్తున్నారు?
చెయ్యిచ్చి ప్రైజ్లాడు చెప్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. మీ చేతుల కంటే ముందు మీ మనస్సు కలవాలి. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇంకా లోతుకి వెళ్ళే టైం లేదు. ఆరవది, ద వే యు వర్షిప్ గాడ్, యు గ్లోరిఫై గాడ్, దేవునిని మహిమపరిచే విధానంలో ఆరవది ఏమిటంటే, హల్లెలూయా, వీలైతే ముగించేస్తాను నేను. మీరు బహుగా ఫలించుట వల్ల, హల్లెలూయా. నేనే చదువుతాను. యోహాను సువార్త 15 అధ్యాయం 8 వచనంలో ఇలా ఉంది. యోహాను సువార్త 15 అధ్యాయం 8 ఇలా ఉంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ఫిలిప్పి 1:10 అంటున్నాడు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు ఫిలిప్పి సంఘంతో పౌలు. హల్లెలూయా. ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో మీరు నిండుకొనిన వారై. సారీ, నేను వివరించడానికి టైం లేక నేను వివరించట్లేదు. ఒక సింపుల్గా చెప్తున్నాను. మనము ఫలించుట వలన ఆయన మహిమపరచబడతాం. హల్లెలూయా. లోకములో ఫలించుట వలన కాదండి, ధనములో ఫలించుట వలన కాదండి. హల్లెలూయా. అమ్మ నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. లేక వ్యాపారంలో ఫలించుట ద్వారా కాదండి, క్రీస్తు అందున్న నీతి ఫలములు ఫలించుట ద్వారా. సత్యవతమ్మ, క్రీస్తు నందున్న నీతి ఫలములు ఫలించుట ద్వారా, ప్రైజ్ ది లార్డ్, మనము ఫలించుట ద్వారా దేవుడు మహిమపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. ఆ తర్వాత మాట 7వది. అంతేనా పాస్టర్ గారు? వివరించరా? లేదు, వివరించను. ప్రైజ్ ది లార్డ్. మనం ఫలించుట వలన ఆయన మహిమపరుస్తాం. ఆమేన్. ఎవరికి వాళ్ళకే తెలిసిపోద్ది మనం ఫలిస్తున్నామా లేదా అనేది. ఎవరికి వాళ్ళకే తెలిసిపోతుంది నాలో ఆ ఫలం, నీతి ఫలం, ఆత్మ ఫలం నాలో ఉందో లేదా. ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, మంచితనం, దయాళుత్వం, ఆశాని, ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా గలతీ 5:22 ప్రకారం. ఆ ఫలం మీలో ఉందో లేదో దాన్ని బట్టి మీకే తెలిసిపోద్ది. కానీ మనము ఫలించటం వలన, ఎవరు ఫలించటం వలన? ఎంత గొప్ప విషయం కదా. హల్లెలూయా. మన మన ఆశీర్వాదంతో ఆయన మహిమను ముడిపెట్టాడు ఆయన. మనము ఫలించటం వలన ఆయన మహిమపరచబడని. ఈ మాట ఎవరు చెప్పారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట. మీరు ఫలించటం వలన, హల్లెలూయా, నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ఎన్నయ్యాయి ఇప్పటికి? 4, 6 అయ్యాయండి. హల్లెలూయా. మొదటిది ఏంటి? స్తుతి యాగం. రెండవది ఏంటి? దేవుని చిత్తం చేయడం. మూడవది ఏంటి? మనల్ని మరుగు చేసుకొని ఆయన ప్రత్యక్షపరచడం. నాలుగవది ఏంటి? దేహంతో ఆయన మహింపరచడం. ఐదవది ఏంటి? ఓయ్, అసలు మెయిన్ టాపిక్ ఇది ఈరోజు. ఐదవది ఏంటంటే మనమందరితో ఏక మనస్సు కలిసిన వారమై, ఏకభావము కలిగిన వారమై మనందరము కూడా జీవించుట వలన, సంఘంలో మనం అలా ఉండుట వలన ఆయన మహిమపరచబడతాడు. ఆమేన్. నీ సహోదరుని నీవు క్షమించుట ద్వారా, నువ్వు యాక్సెప్ట్ చేయటం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఎంతమందికి ఆయన మహిమపరచాలని ఉంది? అందరికీ లేదా? దాస్ గారు లేదండి? ఒక స్పందించండి సార్. అరే, ఎంతమందికి ఆయన మహిమపరచాలని ఉంది? హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఆ చెయ్యి ఎత్తకపోతే ఏం పోయిందని, బట్ ఆ చిన్న దగ్గరే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఎంత దీవిస్తాడో మీకు తెలియదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఆరోది ఏంటి? మనము బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడను. ఓకే, క్లియరా? రైట్. ఇప్పుడు 7వది. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైన ఒక మాట చెప్పి అప్పుడు లేఖనాలు చెప్తాను. ఆయన సద్గుణశీలతను మన జీవితంలో మనం కలిగి ఉండుట ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఆమేన్. ఆయన గొర్రెలు
ఆయన అన్నారు, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. అంటే అంటే నేను క్వశ్చన్ అడిగి ఆన్సర్ చేసే అంత టైం నాకు లేదు. ఆయన గొర్రెలు ఆయన వెంబడిస్తాయి అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అందరూ పవన్ కళ్యాణ్ లా ఫీల్ అవుతుంటారు. పవన్ కళ్యాణ్ లాగా ఫోర్స్ కొడతారు. పవన్ కళ్యాణ్ లాగే కటింగ్, పవన్ కళ్యాణ్ లాగే బట్టలు, పవన్ కళ్యాణ్ లాగే ఇలా అంటుంటారు. పవన్ కళ్యాణ్ లాగే ఆ మ్యారేజ్, పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడి వెనక దగ్గు దగ్గు వచ్చినట్టు అంటూ ఉంటారు. హల్లెలూయా. యేసయ్య ఫాలోవర్స్ ఆయనలాగే ప్రేమిస్తారు, ఆయనలాగే కనికరంతో కలిగి ఉంటారు, ఆయనలాగే దయను కలిగి ఉంటారు, ఆయనలాగే క్షమిస్తారు, ఆయనలాగే చేర్చుకుంటారు. ఆయన సద్గుణశీలతను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ఆయన ఫాలోవర్స్ అవుతారు. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే, యేసు ప్రభువా మీ అమ్మ వచ్చింది, మీ సహోదరులు వచ్చారంటే కుర్చీ వేసి కూర్చోబెట్టి స్ప్రైట్ తీసి అందులో నిమ్మకాయ కలిపి ఇంటి మెజిట్టు తయారు చేసి వాళ్ళ చేతికి ఇచ్చి వారికి మంచి కుర్చీలు వేసి కూర్చోబెట్టండి రా. ఎవరు అనుకున్నారు? మా అమ్మ, మా అన్న, మా చెల్లి, నా వాళ్ళు, నా రక్త సంబంధులు వాళ్ళు వచ్చారు కాబట్టి దండోరలేరా, తంబూరలేరా, సితార్లేరా, దండలేరా, కేరింతలేరా, చప్పట్లేరా, టపాసులేరా. మా అమ్మ మా తమ్ముళ్ళు వస్తే మీరు ఎట్టున్నారు మీరు చెప్పేది ఈ పాటికే మీరు ఒక బ్యాండ్ ఒక చక్కని విధానం తయారు చేయాలి కదా. పెద్ద పెద్ద మాటలు ఏమన్నా అన్నారు ఆయన? డైలాగ్ ఏంటి తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. వామ్మో, అయ్యో, ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అది. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువారే, ఆయన ఆజ్ఞల మార్గమున నడుచువారే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళే నా సహోదరు. అదే చెప్తున్నాడు ఆయన. ఆయనే అంటున్నాడు, ఆయన వారే నా వారన్నాడు. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన వారే నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే, ఆయన వారే నా వారు. వాళ్ళే నా తల్లిదండ్రులు, వాళ్ళే నా బంధువులు, వాళ్ళే నా అన్నదమ్ములు, వాళ్ళే నా అక్కచెల్లి. వాళ్ళ ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్స్ ముందుంటే వాళ్ళు ముందు మాట్లాడిన మాట అది. సో ఆయన ఫాలోవర్స్ అంటే ఎవరంటే బ్రదర్, ఆయన వారంటే ఎవరో తెలుసండి. హల్లెలూయా. ఆయన సద్గుణశీలతను అనుసరించేవారు. హల్లెలూయా. గట్టి చేద్దాం హల్లెలూయా. ఆయనలా ప్రేమించి, ఆయనలా క్షమించి, ఆయనలా కనికరించి, ఆయనలా దయ చూపించి, హల్లెలూయా, ఆయనలాగా ఓర్చుకునేవారే ఆయన ఫాలోవర్స్ అవుతారు. యూట్యూబ్ ఫాలోవర్స్ వేరు. యూట్యూబ్ ఫాలోవర్ అంటే అవ్వాలంటే ఏం లేదండి, బెల్ ఐకాన్ నొక్కితే చాలు. అంతేనా? అలా సుత్రన్ బాబు, నేను తప్పు చెప్తే చెప్పండి, అలా చూడకండి రాజశేఖర్ గారు. యూట్యూబ్ ఫాలోవర్ నేను అవ్వాలంటే ఏం చేయాలి? పక్కన బెల్ ఐకాన్ని నొక్కాలి. ఆ తర్వాత ఆల్ అని అడిగితే డౌన్ అన్ని అని మనం నొక్కేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా దైవజనులు ఫాలోవర్ అంటే నువ్వేం చేయాలి? నేను చెప్పను సింపుల్గా, అంటే నాకు వినబడలేదు. వాళ్ళ మెసేజ్లన్నీ చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళు చెప్తాం, మీ ఫాలోవర్ అండి, నేను మీ ఫాలోవర్నండి, మీ మెసేజ్లన్నీ చూస్తానండి. హల్లెలూయా. యూట్యూబ్ ఫాలోవర్ అవ్వాలంటే బెల్ ఐకాన్ నొక్కాలి. ఒక దైవజన ఫాలోవర్ అవ్వాలంటే మీ మెసేజ్లన్నీ నేను చూస్తానండి, నేను వింటానండి అని చెప్పాలి. కానీ యేసయ్య ఫాలోవర్ అవ్వాలి అంటే బెల్ ఐకాన్ కుదరదు. నీ మెసేజ్లన్నీ నేను చూస్తానయ్యా, నేను వింటానయ్యా అంటే కుదరదు. యేసయ్య ఫాలోవర్ అవ్వాలి అంటే ఆయన సద్గుణశీలతను మనము కూడా కలిగి జీవిస్తేనే మనం యేసయ్య ఫాలోవర్ అవుతాం. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అన్న మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకు ఇలా అన్నాడు మత్తయి సువార్త 5:16 ఇలా అన్నాడు. ముగిస్తాను 5 నిమిషాల్లో. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ సత్క్రియలను లేక మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి, లేక మీ సత్క్రియలను వారి ఎదుట కనబడనివ్వండి. 1 పేతురు 2:12 ఇలా అన్నాడు, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవునిని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఐఎమ్ బిసీచింగ్ మై బ్రదరన్.
ఐఎమ్ బిసీచింగ్ యూ మై సిస్టర్స్, నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అన్యజనులు మిమ్మును ఏ ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ ఆ విషయంలోనే వారు మీ సత్క్రియను చూచి, హల్లెలూయా, వాటిని బట్టి దర్శన దినమున దేవునిని వారు మహిమపరచునట్లు వారి మధ్య మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండవల్లని మిమ్మలను బ్రతిమాలుకుంటున్నాను అన్నాడు. స్వరాజ్యం విన్నో తల్లి, వింటున్నావా? ఏమర్థమైంది మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఆపేస్తున్నాను ఇక్కడితో. 7 విషయాలు నేర్చుకున్నాం. 8, 9, 10 ఇంకో 3 విషయాలు వచ్చేవారు మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఒకవేళ ఇంత మట్టుకు చాలు అనిపిస్తే ఇక్కడతోనే నేను ఆపేసి నేను నెక్స్ట్ వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఎక్కువ వారాలు ఒకే సబ్జెక్ట్ మాట్లాడుతుంటే కొంతమందికి అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టి చేద్దాం. హల్లెలూయా. భూమి మీద మన సత్క్రియలను చూచి, హల్లెలూయా, అన్యజనులు మన దేవునిని మహిమపరచునట్లు. ఆమేన్. గమనిస్తారు ఒక మాట, సత్క్రియల ద్వారా మనము మహిమపరిస్తే మన సత్క్రియలను చూచి మనం మాత్రమే కాదు అన్యజనులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారని తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. వారు దేవుని నామాన్ని మహిమపరిచినట్లు మీ సత్క్రియలను వారి ఎదుట మీరు కనపరచబడనివ్వండి. ఏ విషయంలో మీరు దుర్మార్గులని అన్యజనులు మిమ్మల్ని దూషిస్తారో. ఆమేన్. అర్థమైందమ్మా? హల్లెలూయా. మీరు బాప్తిజం తీసుకుంటే మీరు దుర్మార్గులు అంటారు. మీరు దేవుని దగ్గరికి వెళ్తుంటే మీరు దుర్మార్గులు అంటారు. యేసు ప్రభువుని ప్రకటిస్తుంటే దుర్మార్గులు అంటుంటారు. హల్లెలూయా. ఏ విషయంలో వారు మీరు దుర్మార్గులని మిమ్మల్ని దూషిస్తారో, ఆమేన్, అదే విషయములలో దర్శన దినమందు, అనగా దేవుడు వారిని దర్శించిన దినం ఒకటి వస్తుంది. ఆ దినమందు ఏ విషయాల్లో మిమ్మల్ని దుర్మార్గులు అన్నారో ఆ విషయాలను బట్టే వారు దేవుని నామాన్ని మహిమపరిచే రోజు దేవుడు తీసుకొని వస్తాడు. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు బ్రదర్, నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులు, నువ్వు దేవుని నమ్మావా, నువ్వు దుర్మార్గురాలు నువ్వు అంటారేమో. హల్లెలూయా. కానీ వారిని దర్శించబడే రోజు ఒకటి వస్తుంది. వారి దర్శన దినమునందు వారు మిమ్మును బట్టి, ఏ విషయంలో మీరు దుర్మార్గులు అన్నారో అదే విషయములు బట్టి మిమ్మల్ని బట్టి వారు దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా మీరు అన్యజనులు ఎదుట మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఫస్ట్ ఎలాగా? స్తుత్యాగం చేయవాడు దేవుని మహిమపరుస్తున్నాడు. రెండవది దేవుని చిత్తము చేయటం ద్వారా మహిమపరుస్తాం. మూడవది మరి ఇంకోటి, ఇటువైపు నుంచి రావట్లేదు ప్రకాష్, నువ్వేం చెప్పవు, ఒకటి కూడా చెప్పవా? మనం మరుగు చేయబడి ఆయన ప్రత్యక్షపరచబడి మహిమ అంతా ఆయనకి ఆరోపించబడుట ద్వారా ఆయన మహిమపరచగలం. నాలుగవది మన దేహముతో దేవుని నామాన్ని మహిమపరచగలం. ఐదవది ఏక మనసు కలిగిన వారమై, మనస్సు కలిసిన వారమై ఆయన మనల్ని చేర్చుకున్న ప్రకారము మనము ఇతరులు చేర్చుకున్నట్టు ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఆరవది మనము బహుగా ఫలించడం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఏడవది హల్లెలూయా, ఆయన సద్గుణశీలతను మనము కలిగి జీవించట ద్వారా ఏ విషయమును బట్టి మనం దుర్మార్గులని లోకం దూషిస్తుందో వారిని ప్రభువు దర్శించిన ఆ దర్శన దినమందు అదే సంగతులు బట్టి నిన్ను బట్టి దేవునిని మహిమపరిచినట్లుగా వారి ఎదుట మంచి ప్రవర్తన గలవారమై మనం జీవించాలి. అనగా సత్క్రియలను మనం చేయుట ద్వారా, మంచి ప్రవర్తన కలిగి జీవించుట ద్వారా, ఆమేన్, ఆయన యొక్క సద్గుణశీలతను మన బ్రతుకు ద్వారా వెల్లడి చేయుట ద్వారా మహిమపరచగలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించుటకు, క్షమించుటకు, చుటకు అర్హుడని యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూస్తారా? ఆమేన్. ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఓకేనా? ఆయన ప్రేమ గురించి మనం పాడుతున్నాం. దట్ మీన్స్ వీఆర్ ప్రొక్లైమింగ్ హిస్ లవ్. ఇస్ ఇట్? ఆయన ప్రేమ గురించి పాడుతున్నాం. నేను చెప్పాను కదా, హల్లెలూయా, అక్కేపాలెం జంక్షన్లో ఒక ఆయన హెయిర్ ఆయిల్ అమ్ముతున్నాడు. హెయిర్ ఆయిల్, నూనె.
ఈ జుట్టు ఆయిల్ వాడితే మీకు షారుఖ్ ఖాన్ లాంటి హెయిర్ వస్తుంది అంటున్నాడు. కానీ చూసిన వాళ్ళు నవ్వుతున్నారు, కానీ ఒకడు కొనట్లే. ఏంట్రా తేడా అంటే, ఆడెంత గట్టిగా కేకలేసినా ఎందుకు జనాలు పట్టించుకోవట్లేదంటే, ఆ ఆయిల్ అమ్మేవాడికే మొత్తం ఖాళీ అయిపోయింది. ఎండకి జిగేలు జిగేలు అని మెరుస్తుంది ఆ గుండె, ఆ గుండు. హల్లెలూయా. ఇప్పుడు ఆడేమంటున్నాడు, ఈ ఆయిల్ రాయండ్రా, షారుఖ్ ఖాన్లో జుట్టు వస్తుందిరా. ఓరి అదే నిజమైతే నీ తల మీద జుట్టేదిరా. నవ్వారు కదూ. హల్లెలూయా. నవ్విన వాళ్ళకి చిన్న సొరక ఏంటంటే, హల్లెలూయా, యేసయ్య దగ్గరికి రండి, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. నువ్వు క్షమించవేరా, నువ్వు ప్రేమించవే. నీ దగ్గర లేని దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ నెత్తి మీద మొత్తం ఎగిరిపోయింది. నువ్వు అమ్మేదంటే ఏ రాయిలు. నవ్వుతాడు ఎవడైనా. అలాగే ఆయన ప్రేమ మనలో లేకుండా, ఆయన కనికరం మనలో లేకుండా, చాలా చాలా ప్రేమ కలిగినోడు నా యేసయ్యా, నువ్వు ఎన్ని రాగాలు తీసినా, ఎన్ని గమకాలు పెట్టినా ఊడు రాడు. ఎందుకని? ఎందుకని? పాడడం కాదురా, ప్రకటించడం కాదురా, జీవితం ద్వారా చూపించగలగాలి ఆయన ప్రేమను. జీవితం ద్వారా చూపించగలగాలి ఆయన ప్రేమను. జీవితం ద్వారా చూపించగలగాలి ఆయన జాలిని. జీవితం ద్వారా చూపించగలగాలి ఆయన ప్రేమను. నా యేసయ్య ఎలాంటి సలేస్తుందా, రగ్గు కప్పుకో చలి తగ్గిపోద్దని చెప్పే టైప్ కాదు. రగ్గు ఇచ్చి వెచ్చదనాన్ని కలిగించేటువంటి కనికర సంపన్నుడు నా యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కోరుతున్నాను, నా జీవితంలో, మీ జీవితంలో, మన అందరి జీవితంలో ఆయన ప్రేమ, ఆయన కనికరము ప్రవహించాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిజంగా కోరుకుంటున్నారు, నాలోంచి ఆయన ప్రేమ ప్రవహించాలి, ఆయన క్షమాపణ ప్రవహించాలి, ఆయన జాలి ప్రవహించాలి. నన్ను చూస్తే యేసయ్యను చూడగలగాలి. ఆమేన్, హల్లెలూయా. నా మాట కాదు, నా పాట కాదు, నా బ్రతుకు మాట్లాడగలగాలి. నా యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడో, నా యేసయ్య ఎంత జాలి కలిగిన వాడో నాలోంచి ప్రవహించాలి. ఎంతమంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీలోంచి ప్రవహించాలని కోరుతున్నారు? కమాన్ చర్చ్, కమాన్ చర్చ్. హౌ మెనీ డు యు రియల్లీ వాంట్? ఎంతమంది యథార్థంగా మీ కన్నీళ్ళతో యేసయ్యతో చెప్పగలరు? నేను కొంతమందిని చూస్తున్నాను, అందుకే ఈ మాట అన్నాను. నీ కన్నీళ్ళతో యేసయ్యతో చెప్పగలరు, యేసయ్య నేను పాడాను, ప్రకటించాను, మా ఊళ్ళో ఎవడు నమ్మలా, కానీ ఇప్పుడు నేను ఆ ప్రేమను చూపించాలనుకుంటున్నాను. ఆ ప్రేమను ప్రజలు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నా హృదయంలో, లేకపోతే నా హృదయంలో నుండి, నా జీవితంలో నుండి ఎంతమంది ప్రవహించాలనుకుంటున్నారు? కమాన్, కమాన్ చర్చ్. ఈరోజు ఒక 3 విషయాలు నేర్చుకున్నాం ఆయన మహిమపరిచే విధానంలో. ఆ మహిమను ఎలా ముడిపెట్టాడో చూడండి ఆయన. ప్రార్థన చేసుకుందామా? శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా, జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా, నీ ప్రేమ నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా,
నీ ప్రేమ నీ జాలి ప్రవహింపచేయుమయా. ఒక చేయి పైకెత్తి, నీ ప్రేమ నీ జాలి ప్రవహింపచేయుమయా. యథార్థంగా కన్నీళ్ళు తొడగలవా? నీ కనికరం నీ వాత్సల్యము ప్రవహింపజేయుమయా. నీ దయా నీ జాలి ప్రవహింపజేయుమయా. మరొకసారి నీ ప్రేమ నీ జాలి ప్రవహింపజేయుమయా. నీ కనికరం నీ వాత్సల్యము ప్రవహింపజేయుమయా. నీ క్షమా నీ దయా ప్రవహింపచే. అలా మీరు చెయ్యొద్తుంటాడు కానీ ఎంతమంది చెప్తారు, దేవా నా ఫీలింగ్స్ కాదు, నా పెయిన్ కాదు. దేర్ ఇస్ సో మచ్ పెయిన్. చాలా ఏడ్చాను ప్రభువా, చాలా నలిగిపోయాను. నేనేం అన్యాయం చేశానని, నన్ను ఎంత మోసం చేశారని చాలా తలడిల్లిపోయాను. మెనీ ఫీలింగ్స్, మెనీ టీయర్స్, పెయిన్, agony, so much of grief. Father, remove that. దేవదంతా తీసేయ్యా. నీకు మహిమ కలుగునట్లు, 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 యేసయ్యకి మహిమ కలుగునట్లు, తండ్రికి మహిమ కలుగునట్లు, ఏక భావము గల దానై, ఏక మనస్సు కలిగిన దానై, మనస్సు కలిసిన దానినై, మనస్సు కలిసిన వాడనై నీవు నన్ను చేర్చుకున్న ప్రకారం నేను ఇతరుల్ని చేర్చుకునే కృప నాకు దయచేయి. ఎంతమంది అడగలరు, నా హృదయం కఠినమైందయ్యా, నాకు ఈగో ఎక్కువ, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఏదైనా ఒకటి అనుకుంటే నేను మళ్ళీ కలవలేను, మళ్ళీ మాట్లాడలేను, మళ్ళీ దగ్గరికి వెళ్ళలేను. కానీ నాకు అర్థమవుతుంది అది నీ వాక్యానికి విరుద్ధమని. అలాంటి కఠినమైన మనసుని ఇప్పుడు దాకా గొప్పగా చెప్పుకున్నాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మరి అంతేనండి అని చాలాసార్లు చెప్పాను. ఐఎమ్ సారీ ఫర్ దట్ స్టేట్మెంట్ లార్డ్. ఐఎమ్ సారీ ఫర్ దట్ ఫీలింగ్స్. ఎంతమంది యేసయ్యకి సారీ మీరు మౌనంగా ఉంటే నేనేం చేయగలను సార్. ఇది నేను బలవంతం చేయలేను. వాక్యం వినేటప్పుడు మిమ్మల్ని బలవంతం చేస్తానేమో కానీ ఈ విషయంలో నేను బలవంతం చేయలేను. ఇలాంటి మాటలు చాలాసార్లు అన్నాను, ప్రభా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే నేను ముఖం చూడండి. ఐఎమ్ సారీ, నేను అలా ఉండకూడదు. ఎన్నిసార్లు పడిపోయినా నీవు నన్ను ఎలా చేర్చుకున్నావో, ఎన్నిసార్లు తప్పు చేశాను నువ్వు ఎలాగూ క్షమించావో, ఎన్నిసార్లు నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా జీవించిన మరలా మరలా నా ఎడల నీ వాత్సల్యతను చూపావో, అదే సేమ్ యాటిట్యూడ్ని నేను చూపించగలగాలి. దేవా నా హృదయ కాఠిన్యాన్ని క్షమించమని ఎంతమంది అడగలరు? ఐఎమ్ గోయింగ్ టు ప్రే. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమంది యేసయ్యని అడగలరు? అమ్మ ఎంతమంది యేసయ్య, బ్రదర్ ఎంతమంది యేసయ్య అడగలరు? యేసయ్య నా హృదయ కాఠిన్యాన్ని క్షమించు. నేను కూడా దేవుణ్ణి అడుగుతున్నాను.
ఐఎమ్ సారీ ఫర్ మై స్టబ్బర్నెస్. క్షమించలేని నా వైఖరిని బట్టి నన్ను క్షమించండి యేసయ్యా. నీవు నన్ను ఎలా చేర్చుకున్నావు, నేను అలా చేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తిని మీరు ఎలా చేర్చుకున్నారో నేను అలా చేర్చుకోవాలి. గివ్ మీ దట్ గ్రేస్. చీకటి దాచిన ఎక్కువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివే నీ కీర్తి కొరకే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగం. అమ్మ, ఏదైనా పెయిన్ ఉండిపోయిందా? ఏదైనా బాధ ఉండిపోయిందా? ఏదైనా కోపం ఉండిపోయిందా? తల్లి తీసేయగలవా? బ్రదర్ తీసేయగలరా? తమ్ముడు తీసేయగలవా? అయ్యా నా కోసం కాదయ్యా, నీవు దేవునిని మహిమపరచునట్లు, నీవు దేవునిని మహిమపరచునట్లు, నీవు దేవునిని మహిమపరచునట్లు. దేవా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మా హృదయ లోతుల్లో మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. మా లైఫ్ లాంగ్ మిమ్మల్ని మహింపరచాలని కోరుకుంటున్నాం. మాలోను మా ద్వారా నీవు మహింపరచబడాలని కోరుకుంటున్నాం. ఏక మనస్సు గలవారమై మీరు మమ్మల్ని అంగీకరించినట్లుగానే మేము అంగీకరించగలిగినట్లు సహాయం చేయండి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటానని చెప్పే ఆ ఐక్యతలోనికి, ప్రేమ బంధంలోనికి మమ్మల్ని నడిపించమని, ఏకభావమును, ఏకీగ్రీవమును, ఏక మనస్సును గలవారమై, మనస్సు కలిసిన వారమై, క్రీస్తు యేసు చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారమై ముందు కొనసాగుటకు కృప దయచేసి సమస్త మహిమ, కీర్తి, గంత ప్రభావములు పొందమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చేద్దాం ఆమేన్.